శ్రీమాత్రే నమః. శుభోదయం అండి. నవరాత్రులు అప్పుడే 8వ రోజు వచ్చేసింది. బుచ్చితల్లి రెడీ అయిపోయింది చక్కగా. నేను గుచ్చిన పువ్వులు పెట్టేసుకుంది. ఈరోజు పసుపు రంగు చీర, మళ్ళీ మ్యాచింగ్ బొట్టు ఒకటి. దండ బాగుందని చెప్పి మళ్ళీ ఉంచాను, తీసేసిన నైట్ మళ్ళీ మార్నింగ్ వేశాను. ఫ్రెష్గా బాగుంది, పువ్వులు బాగున్నాయి. ఇంకా అమ్మగారు ఇలా తయారయ్యారు. బుజ్జితల్లి గారు వరాల కుట్టి, వరాల కుట్టి అని పెట్టుకున్నాను పేరు. బాగుంది కదా, వరాల కుట్టి. బుజ్జితల్లి చూస్తూ ఉంది అలాగే. ఇంకా అయిపోతున్నాయి. ఇదిగో అమ్మది కిరీటం. ఒక్క నిమిషం ఇది పక్కన పెట్టేస్తాను. ఈరోజు డైరెక్ట్గా చూపించేస్తాను మీకు, లైట్స్ ఆఫ్ చేయలేదు. ఇప్పుడు చూడండి, మా వరాల కుట్టి బుజ్జితల్లి ఎంత చక్కగా చూస్తుందో చూడండి. అలా కూర్చొనే చూడాలనిపిస్తుంది, కానీ ఏం చేస్తాను, ఎప్పుడు చెప్పిన మాటే, పని ఉంటుంది, ఇంటి పని చేసుకోవాలి. అందుకే ఇంకేం లేదు, ఇటు అటు తిరుగుతూ చూసుకుంటాను. మళ్ళీ సాయంత్రమే ఆ పూజ చేసుకున్నప్పుడే కూర్చొని ప్రశాంతంగా చూసుకుంటాను అప్పుడే అమ్మని. అలాగా ఇవిడిలా ఉంటప్పుడు మరి ఇంకా ఏమి ఇటు అటు వెళ్తాం చెప్పండి. కానీ తప్పదుగా, సంసారం పనులు అవి కూడా చేసుకోవాలిగా. చిన్ని కుట్టి. ఇదిగో ఈరోజు వీళ్ళకి కూడా పువ్వులు పెట్టాను. ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తా. నేను కూర్చుకున్నాను కూర్చొని. చెప్పడానికి విశేషాలు అయితే ఏం లేవు, అన్నీ చెప్పేశాను. నేను నైవేద్యం అడుగుతున్నారు, నేను చెప్పానండి చాలాసార్లు, లైవ్లో చెప్పాను, ఇలా వీడియోస్లో కూడా చెప్తున్నాను నేను మీకు. ప్రజెంట్ అయితే నేను ఇలా ఏమన్నా పెట్టేస్తాను అమ్మకి. మార్నింగ్ నైవేద్యము శనక్కాయలు అవన్నీ కూడా వాష్ చేసి చక్కగా పెడతాను. తర్వాత బాయిల్ చేస్తే పిల్లలు తింటారు. ఇంకా క్యారెట్ అది నేను కర్రీస్కి వాటిల్లో వేసేసుకుంటాను. తర్వాత మళ్ళీ నేను టిఫిన్, నేను అమ్మకి ఏం తిన్నా అమ్మకి పెట్టే తింటానండి ఈ నవరాత్రుల్లో. నార్మల్గా అయితే నాకు ఉన్న అలవాటు అది, అమ్మకి చూపించి తినడము. బట్ నవరాత్రుల్లో అయితే అమ్మ దగ్గరికి తెచ్చుకొని చక్కగా అమ్మకి పెట్టి నేను తింటాను. అది టిఫిన్ అన్నా సరే. ఉత్తి మంచినీళ్ళు అయితేనే కొంచెం కిచెన్లో అమ్మని తలుచుకొని తాగుతాను. కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను అంటే మితంగానే తింటాను, అతిగా ఏమీ తినను. బట్ ఎందుకంటే పనిలో అవన్నీ చేసుకోవాలి కాబట్టి మితంగానే తింటాను. మార్నింగ్ మామూలుగా అయితే ఒక 4 ఇడ్లీ అయితే 2 ఇడ్లీ, అంటే ఆకలి వెయ్యదులేండి, ఇంకా తినడం గురించి ఏముంది, కానీ ఆకలి అంతగా ఏం అనిపించదు కాబట్టి అలా తింటాను. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తాను. నేను వండింది అమ్మకి పెడతాను, ఏది వండితే అది. ఉల్లి వెల్లుల్లి వాడను, అమ్మకి పెట్టే దాంట్లో వాడను, కానీ పిల్లలకి వాళ్ళకి అయితే మాత్రం ఉల్లిపాయ వాడేస్తాను నేను, వెల్లుల్లిపాయ వాడకపోయినా సరే. అవి ఇంకా అమ్మకి పెట్టి అది నేను తింటాను. మళ్ళీ ఇంకా సాయంత్రం పూజ అప్పుడు పాలు ఫ్రూట్స్ అవి పెడతాను. మళ్ళీ రాత్రి కూడా సేమ్ అంతే, అమ్మకి పెట్టాక తినిపిస్తాను. నిజంగానే తినిపిస్తాను నేను అమ్మకి, చక్కగా పెట్టుకొని శివయ్య ముద్ద, గణేశుడి ముద్ద, కుమారస్వామి ముద్ద, నా ముద్ద, మళ్ళీ అందరి ముద్ద అని చెప్పేసి అమ్మకి పెట్టేసి అప్పుడు నేను తింటాను. తర్వాత నా నైవేద్యాలు అయితే ఇవేనండి, నా శక్తి కొలది నేను ఇదే అమ్మకి పెట్టేది. అమ్మకి ఎప్పుడు అదే చెప్తాను, అమ్మ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోమని చెప్తాను. అమ్మకి పెడతాను, పెట్టకుండా అయితే ఏముండను. అమ్మకి పెట్టాక నేను తింటాను, అంతే. ఇదే నా నైవేద్యం. ఇంకా చెప్పేశాను. ఇంకేమన్నా ఉన్నాయా చెప్పాల్సినవి? ఏవో కమెంట్స్ పెడుతూ ఉంటారు అనుకుంటాను, రేపు వీడియోలో చెప్దామని. సమయానికి ఏమీ గుర్తురావు మళ్ళీ నాకు. ఇంక 2 days కొంచెం హడావిడిగా ఉంటుంది నాకు, వీకెండ్ వచ్చేసింది కదా.
మళ్ళీ మండే. నిన్న వీడియోలో నేను చెప్పేశాను మీకు అన్నీ కూడాని. ఉద్వాసన ఒకవేళ చేయలేను అనుకున్న వాళ్ళు సోమవారము మీరు సాయంత్రం చెప్పుకోవచ్చు. లేదు చేయగలను అనుకుంటే బుధవారం ఉదయం చెప్పుకోండి. లాస్ట్లోని మనం అమ్మకి మహానైవేద్యం మీ శక్తి కొలది వండి పెట్టుకోండి. చక్కగా ఎవరికైనా సువాసినికి ఒక్కరికన్నా సరే తాంబూలం ఇచ్చుకోండి. అంతే, మీ నవరాత్రులు అయిపోయినట్టే. మనం అసలు ఎంత బాగా జరిగాయో ఈసారి నవరాత్రులు. చూడండి, అప్పుడే 8వ రోజు వచ్చేసింది. ఇంకా 3 రోజులే ఉన్నాయి. సరే, చూసుకున్నారు కదా. వరాల కుట్టిని, మా కుట్టి వరాల కుట్టి. ఫస్ట్ రోజు పిలిచాను కానీ అమ్మకి వరాల కుట్టి అని పేరు పెట్టలేదు. బంగారు కామాక్షి అని పెట్టాం కదా, అలాగా అమ్మకి కూడా వరాల కుట్టి. సరే అయితే ఇక ఉంటానండి. శ్రీమాత్రే నమః.